ఇంకోటి నన్ను కదిలించింది ఏంటంటే, ఎదురుగా ఉండే మనల్ని ప్రతి ఒక్కరూ ఎదురుగా ఉండే వాళ్ళని ప్రేమించకపోతే దేవుడు కనిపించలేదే, ఆయన ఎలా ప్రేమిస్తాం? కనిపించే మనుషుల్ని ప్రేమించకపోతే దేవుని ప్రేమిస్తున్నానంటే ఎలా ప్రేమిస్తుంది? క్రియలు లేకుంటే ఎట్లా? క్రియలు లేని జీవితం మృతంతో సమానం, చచ్చిపోయిన వారితో సమానం. ఈ వాక్యం కూడా నేను అయ్యగారి దగ్గర చాలా ఇన్ని నేర్చుకోగలిగా. అసలు నేను నిజంగా అండి అయ్యగారు చెప్పే ప్రతి వాక్యం చిన్న పిల్లలకు కూడా అర్థమైంది. నా భార్య అయితే ప్రతిసారి చెప్పని రోజు ఉండదు. మీకు తెలుసా, మేము నంద్యాలలో ఉన్నా కూడా లైవ్ ఖచ్చితంగా పెట్టుకొని చూస్తాం. నిన్న గుడ్ ఫ్రైడే రోజు, అదే ఈస్టర్ రోజు, పండుగ రోజు అయ్యగారు చెప్తానే ఉన్నారు. ఇంకా మన వాళ్ళు ఎవరైనా 7 వాక్యాలు ఉంటాయి, 7 మాటలు ఉంటాయి, ఎవరితో ఒకరితో చెప్పిస్తారని కూడా చూసాం. అంటే మన మందిరం, మన సహవాసం, దీంట్లో నాకు ఉన్నటువంటి ఆ ఫెలోషిప్ అనేది ఇంకా విడిపోలేదు అనమాట. అంతా దగ్గరే, దూరం ఉన్న మనసు ఆత్మ అన్ని ఇక్కడే ఉంటాయి. అర్థమైందా? అట్లా ఆన్లైన్లోనే చాలా శక్తి, దేవుని బలము ఇవన్నీ ఉంటాయి. చాలా పొందుకోగలుగుతాం. దరిద్రత లేక అన్నీ వెళ్ళిపోతాయి, ఐశ్వర్యవంతులు మొత్తం. ఈ ప్రార్థనలో చాలా అనుభూతి లక్షణాలు రుచి చూడగలుగుతాం. ఇంకా లోతుగా దేవుడి దగ్గర అవ్వగలుగుతాం. చాలా బాగుంటాయి. ఈ నైట్ అంతా ప్రార్థనలు చాలా బాగుంటాయి. అసలు ఇలాంటి రోజు పెడితే ఎలా ఉంటుందో, కానీ నెలలో ఒకసారి రావడానికి కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. అలా పడకూడదు, ఇష్టపడాలి. కష్టమైన కూడా ఇష్టపడతామే, దేవుణ్ణి కూడా అలా ఇష్టపడి నైట్ అంతా కూడా ఇష్టపడి రావాలి. అట్లా మనం నిద్రపోయేదైతే ఇంట్లోనే నిద్రపోవచ్చు. అర్థమవుతుందా? మందిరానికి వచ్చి అలా ఇలా ఉంటాయి కానీ చంపుకుంటాం. అయ్యగారు చెప్తారే ఉంటారు కదా, నిద్ర ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం జయిస్తాం ప్రార్థనలో. మహా అంటే 5 గంటలు 6 గంటల్లో 1 గంట నిద్రపోయినా, అలా అయినా కూర్పాట్లు పడినా కూడా, అర్థమైందా, 4 గంటలైనా ప్రభుత్వాలు బాగా గడపగలుగుతాం. పాట ద్వారానో వాక్యం ద్వారానో దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు. అంటే మనం వచ్చే ప్రతి సండే 2 గంటలు 2.5 గంటల మందిరంలో ఉండేది. అదే ఆన్లైన్ చూడండి ఎలా ఉంటుందో. చాలా హ్యాపీ ఉంటుంది. నేను నిజంగా అసలు నైట్ లాగా లేదు నాకైతే. మనందరం ఇలా కలిసామంటే అసలు పండగలాగా ఉంది నాకైతే. ఎందుకంటే నేను దాన్ని కలవచ్చాను. అసలు ఈ నైట్ లాగా లేదు, నాకు డే లాగానే ఉంది. అట్లా ఉందన్నమాట. చాలా సంతోషం. ఖచ్చితంగా ఇలా ప్రార్థనలో పాల్గొనండి. నేను కూడా ప్రవచితమైతే వస్తా అంటున్నా కదా, పాల్గొంటా. అందరితో ఒకరోజు శ్రీశైలం అక్కడ ఇక్కడ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకా చెప్తాను, సాక్ష్యం చెప్తా. ఎందుకంటే నేను ఈ మందిరం నుండి కూడా బయటికి వెళ్ళిన రోజులు కూడా కొన్ని రోజులు ఉన్నాయి. అవి కూడా కొన్ని నా జీవితాన్ని కదిలించాయి. అర్థమైందా? ఇంత మంచి సేవకుడు ఈయన దగ్గర పుట్టి అంతే ఆత్మీయతలు అనేది ఇలా ఇక్కడే ఉండి పెరిగి అవి కూడా కొన్ని నా జీవితంలో జరిగినవి ఉన్నాయి. కానీ దేవుడి నుంచి దూరం కాలేదు నేనైతే. అర్థమైందా? సంఘానికి దూరమైన రోజులు ఒకటో మహా, అలా కొన్ని రోజులు ఉన్నా కూడా ఎట్టపోయినా కూడా నా ఇంటికి నేను మాత్రం రాకుండా ఉండలేదండి. అలా చాలా మంది నిండిపోతారు ఈ మందిరంలో. అప్పుడు చెప్తాను, అసలు ఇంకా సంఘము, అయ్యగారు, అసలు అమ్మగారు వాళ్ళు ఉన్నప్పుడు పరిచర్య, ఆ విధానాలు, అసలు మేము ఎలా ఉన్నాం ఈ స్థితిలో ఇలా మైండ్ పట్టుకొని చెప్పగలుగుతున్నామంటే కూడా దేవుడి దయ, దైవజనుల ప్రార్థన. అసలు మా కోసం కూడా అంతగా ప్రార్థన చేశారు. చూసారా? లాస్ట్ అయినా జ్ఞాపకం అంటే అసలు ఆ సంఘ సారాంశమే అలా ఉంటుంది అనమాట. అసలు మర్చిపోలేరు అయ్యగారు. ఎక్కడున్నా కూడా నా బిడ్డలు, నా సంఘము, నా కుమారులు, నా కుమార్తెలు, నా బిడ్డలు అంటాడు. ఇది మాత్రం చాలా ప్రతి ఒక్కరిని దగ్గరగా చేస్తుంది అనమాట. ఆ మాటలు అవన్నీ కూడా చూడండి. దానియేలు గురించి ఎంత స్పష్టమైన 5-6 మాటలు బాగా మంచి కోణాలు నేర్చుకోగలిగాం. ఎవరికి అర్థం కాకుండా ఉంటుందండి వాక్యం. అర్థమవుతుంది. వాక్యం కూడా చదువుతూ ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆన్లైన్లో ఖచ్చితంగా పాల్గొనాలి. సండే ఏమో కానీ ఆన్లైన్లో ఒకసారి ఇంకా పాల్గొంటూనే ఉండండి. ఇలా పాల్గొనే వాళ్ళందరూ నెలకు వస్తారు కదా, 2 సార్లు పెట్టమంటారు. బాగుంటుంది. కానీ అయ్యగారికి ఒంట్లో బాగాలేకపోయినా కూడా ఇలా పెడుతున్నారంటే 20 hours 21 రోజు కూడా ప్రార్థన జరిగాయి. అవి కూడా చూసాం. ఇవి కూడా ఇప్పుడు ఆన్లైన్ అంటే మాకు హ్యాపీగా ఉంది. అసలు ఈరోజు ఊరు వెళ్ళిపోవాల్సి ఉంది. మేము మాడికాయలు ఎందుకు చూసే తెలుసా, మేము దేవుడు మమ్మల్ని బంధించినట్టే. ఈ ఆన్లైన్లో ఉండాల్సిందండి. దేవుని చిత్తం. అయ్యగారు కూడా ప్రార్థనలు అవి ఉన్నాయి. మొత్తానికి దేవుడి కృప ఇలా పాల్గొన్నాం. తమ్ముడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు, అక్క వాళ్ళు చెప్పారు ఉండాలి అని.
ఉన్నాం దేవుని దయవల్ల. దేవుడి చిత్తం అయితే రేపు మా ప్రయాణం కొనసాగింది. మా కోసం ప్రార్థన చేయండి. సండే కూడా ఉండాలనేది కానీ మా పరిస్థితులు ఇంకా అక్కడ కొన్ని వేరుగా ఉన్నాయి. అవి చూసుకొని కొన్ని క్లియర్ అయిపోతే చిత్తం అయితే ఫ్రీగా ఉంటాం. మీటింగ్లో అప్పుడు కూడా పాల్గొంటాం. తప్పగా ప్రార్థించండి. అందరికీ వందనాలు.